హరే కృష్ణ. తులసి మహారాణి యొక్క గొప్పతనాన్ని పరమశివుల వారు అంటే లార్డ్ శివ నారదుల వారికి పద్మపురాణంలో ఏ విధంగా చెప్పారో ఇప్పుడు మనం చూద్దాం. ఎక్కడైతే తులసి మహారాణి ఉంటుందో అక్కడ ఏనాడు కూడా బాధలనేవి ఉండవు. ఇంత పవిత్రమైన వస్తువుని కూడా ఇంకా పవిత్రం చేయగలిగే శక్తి తులసి మహారాణికి ఉంది. తులసి మహారాణి చెట్టుకున్న వేర్లని బ్రహ్మరూపంగా, తులసి మహారాణికి ఉన్న ఆ కాండము అను ఆకులని లో విష్ణు రూపంగా, తులసి మహారాణి చెట్టుకి ఉన్న ఆ పూలని రుద్రునిగా భావిస్తామని పరమశివుడు నారదుల వారికి పద్మపురాణంలో చెప్పారు. తులసి మహారాణి నుంచి వెలువడుతున్న గాలి కూడా మన చుట్టుపక్కల ఉన్న ఈ నెగటివ్ ఎనర్జీస్ ని పాలదోలుతుందని, ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉండదో, ఏ ఇంట్లో అయితే తులసి మహారాణి ఆరాధన జరగదో ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని మన పురాణాల్లో రాసింది. విష్ణుమూర్తి ఈ భౌతిక ప్రపంచాన్ని పవిత్రం చేసేది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని కూడా పవిత్రం చేయగలిగే శక్తి తులసి మహారాణికి ఉంది అని చెప్పి ఈ తులసి మహారాణిని ఈ సముద్ర మదనంలో ఉంది అని చెప్పి ఈ తులసి మహారాణిని ఈ సముద్ర మదనంలో విష్ణుమూర్తి సృష్టిస్తారు. ఈ తులసి మహారాణిని ఈ భౌతిక ప్రపంచంలోని ఈ ఇతి బాధల నుంచి మనందరినీ తప్పించడానికి, మన హృదయాలని మన జీవితాన్ని పవిత్రం చేయడానికి వచ్చిన మహాభక్తురాలే తులసి మహారాణి. జై శ్రీ రాధే కృష్ణ.